సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? పార్టీకి చెందినటువంటి అసలు సిసలు లీడర్లు ఎవరు? అసలైనటువంటి తెలంగాణ వాది ఎవరు? ఎవరు తెలంగాణ కోసం ముందు నుంచి పోరాడారు? ఇలాంటి మాటలు, విశ్లేషణలు ఎందుకని ఇప్పుడు వినిపిస్తున్నాయి? అందులో కవితకి సంబంధించి ఒక డివైడెడ్ టాక్ ఎందుకని బీఆర్ఎస్ లో కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో కవిత అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ చూసిన తర్వాత కవిత ఒకటైపోయిందా? బీఆర్ఎస్ పార్టీ అంతా ఒకటైపోయి కావాలని సీనియర్లు రెచ్చగొట్టి కవిత మీద వ్యాఖ్యలు చేసేలా మాట్లాడిస్తున్నారు అని కవిత చెప్తోంది. ఏం జరుగుతుంది? నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపిన ఒక పెద్ద ఆయన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆయన చెప్పింది నేను చెప్తాను మీకు. కోనేరు ఉంటుంది కదా, పైన మెట్లు ఉంటాయి చాలా ఎత్తు వరకు. ఆ మెట్టు మీకు వెళ్ళి చెట్టు జారి పడింది అనుకోండి, అక్కడ ఆగదు, పై మెట్టు కోనేరు దాకా పోతుంది, పట్టుకొచ్చిన నీళ్ళు కూడా మళ్ళపోతాయి అందులో. ఇదే జరుగుతున్నది. ఏంటంటే ఆ ఫస్ట్ ఆమె చేసిన తప్పు ఏంటంటే, ఫ్లైట్ దిగగానే అమెరికా నుంచి మీడియాతో మాట్లాడకుండా, ఆ హైప్ క్రియేట్ చేయకుండా, కామన్గా అందరు వచ్చినట్టే ఆమె కూడా వచ్చేసి కార్ ఎక్కి చక్కగా ఫామ్ హౌస్కో లేకపోతే నందినగర్కో ఎక్కడ కేసీఆర్ ఉంటే అక్కడ పోయి, డాడీ నేను మీకు రాసిన కాన్ఫిడెన్షియల్ లెటర్ ఎట్లా లీక్ అయింది, నా వైపు నుంచి అయితే కాలేదు, అది దానివల్ల ఇదంతా అనవసరపు రప్చర్ జరుగుతూ ఉంది, నేనైతే కావాలని ఎక్కడ లీక్ చేయలేదు, మీ దగ్గర ఎట్లయిందో మీరు ఎంక్వైరీ చేసుకోండి, వీలైతే రేపు ఎల్లుండో మీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్తో ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఒక స్పష్టత ఇవ్వండి అని చెప్తే సరిపోయేది. అక్కడ నోరు పారేసుకోవడం, దయ్యం అనడము, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనడం, అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా. ఇంకా అది ఒకదాని నుంచి ఒకదానికి ఫైనల్గా ఏ స్టేజ్ పోయిందంటే, ఎవరు జీర్ణించుకోలేని మాట జగదీష్ రెడ్డి గారి మీద మాట్లాడింది. అంటే నేను కూడా ఆ విషయంలో కవిత గారిని 100% తప్పు పడుతున్నా. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు మాతో పాటు తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో నల్గొండ జిల్లా బాధ్యతలు తీసుకొని పనిచేసిన రోజుల్లో కవిత గారు ఇంకా అమెరికాలోనే ఉన్నారు. వారికి తెలియదు, ఆనాటి విషయాలు కూడా తెలియదు. ఆ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఆమె వచ్చి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకో 3 ఏళ్ళ తర్వాత జాగృతి పెట్టింది 2006-07 బతుకమ్మ. 2007 బతుకమ్మతో స్టార్ట్ అయింది. మరి 2001 నుంచి 2007 వరకు జగదీష్ రెడ్డి లేడా నల్గొండలో? కేసీఆర్ గారికి ఇప్పుడైతే ఆయన ఒక కుడిభుజంలాగా ఉన్నాడు, అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్. ఇవాళ ఎవరైనా మీడియాలో మాట్లాడుతున్నారు, ఈ కాంగ్రెస్ నాయకులను గట్టిగా ఎదుర్కొంటున్నారు అంటే జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఆయన మీద అట్లా కామెంట్ చేయడం, ఆయన ఏదో ఒక ఛానల్లో బహుశా 10 TV అనుకుంటా, ఆయన ఆమెని అవమానపరిచే మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన ఆమె చేసిన వ్యాఖ్యల మీద అడిగితే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అదేం బూతు కాదు కదా. పోనీ ఆమె అన్న తర్వాత కూడా జగదీష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి పరుష పదాలు ఏం వాడలే కవిత గారి మీద. అయితే ఆయన అట్లా అనడం లిల్లిపుట్ అని, ఇది ఆయన డైలాగ్, రేవంత్ రెడ్డి గారి డైలాగు. మొన్న తుంగతుర్తి తిరుమలగిరి మీటింగ్ పోయినప్పుడు జగదీష్ రెడ్డినే టార్గెట్ చేసి లిల్లిపుట్ ఇట్లా మాట్లాడాడు. ఆ మాటలు కవిత గారి నోట్లోంచి ఎందుకు రావాలి? ఇంకోటి అట్లా వ్యక్తిగతంగా దాన్ని ఏమంటారు, వ్యక్తికున్న దేవుడిచ్చిన బలహీనతే కదా అది. హరీష్ రావు గారు పొడుగుంటే, జగదీష్ రెడ్డి గారు పొట్టిగుంటే వాళ్ళ బాధ్యత ఉన్నది దానికి. అది అవమానపరిచే విధంగా మాట్లాడడం, అదైతే ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఒకదాని తర్వాత ఒకటి తప్పు చేస్తూ ఉన్నారు. చిట్చాట్లు అవసరమే లేదు కదా. అంటే ఒకటి క్లియర్గా ఏంటంటే, ఆమె కనుక ఒత్తిడి పెంచితే నేను ఇట్లా మాట్లాడి అని మనసులో అనుకొని ఉంటే అది రాంగ్ మెథడ్. నేను ఒకటి క్లియర్గా చెప్పగలుగుతా, లైఫ్లో సక్సెస్ కావాలంటే మెంటర్ ఉండాలి. కేసీఆర్ గారికి కూడా జయశంకర్ గారు మెంటర్ ఉండే. ఇంకో 2 రోజుల్లో ఆయన బర్త్డే జరుపుకోబోతున్నాం. ఎవరికైనా ఒక మెంటర్ ఉంటారు.
రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక మెంటర్ లేకుండా ఎవరు కూడా సక్సెస్ కారు, ముందుకు పోరు. ఆమె దురదృష్టం ఏంటంటే ఆమెకు మెంటర్స్ ఎవరు లేరు. తనకు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పగానే వెంటనే రియాక్ట్ కావడం, వెంటనే ప్రెస్తో మాట్లాడడం, వెంటనే మీడియాతో మాట్లాడడం, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. దీనివల్ల బాధాకరం ఏంటంటే ఎక్కడో అమెరికాలో మంచి జీవితాన్ని గడపాల్సిన ఆమె ఇక్కడికి వచ్చి కష్టాల మార్గాన్ని ఎంచుకొని ఉద్యమంలో ఒక ఐకాన్గా నిలిచి బతుకమ్మను ఉద్యమ ప్రతీకగా నిలబెట్టి లక్షలాది మంది మనసులు ఆమె దోచుకున్నారు. అంటే ఆమె అంటే ఒక గౌరవభావము, ఒక కేసీఆర్ బిడ్డగానే కాకుండా ఆమె సాంస్కృతిక ప్రదర్శనలలో స్వయంగా పాల్గొనడం ద్వారా ఓన్ చేసుకున్న తెలంగాణ ఆమెను. అందుకే నిజామాబాద్లో ఎంపీ టికెట్ ఇవ్వగానే మంచి మెజార్టీతో గెలిపించారు ఆమెను. ప్రత్యర్థి మధుయాష్కి అయినా కూడా ఆయన తెలంగాణ బిల్లు పెట్టించడంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర వహించిన నాయకుడు. ఆయన కూడా తెలంగాణ కోసమే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చేసిన వ్యక్తి. కేసీఆర్ గారి కంటే 10 సంవత్సరాల ముందు తెలంగాణ కోసం ఉద్యమం చేయాలనుకున్న వ్యక్తి మధుయాష్కి. అటువంటి వ్యక్తిని కూడా ప్రజలు పక్కకు పెట్టి కవిత గారిని గెలిపించారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ చిన్న చిన్న కుటుంబ సమస్యల మీద కావచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, పక్కనున్న వాళ్ళు చెప్పిన మాటలకు ప్రభావితమై కావచ్చు, ఈ రకంగా ఆమె పతనం కావడం అనేది నాలాంటి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, కామెంట్స్కి ఎంతలా అయితే తీవ్రంగా రియాక్ట్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కవిత మీద ఆ తరహా కామెంట్లు ఇంకొక పర్సన్ చేస్తే ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు? అది కూడా ఉంటుంది కదా, కన్సిడర్ చేయాల్సిన అంశమే కదా. అంటే కవిత గారు పార్టీతో ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ పార్టీ నాయకులు కవిత గారితో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే ఆమె కేసీఆర్ను కామెంట్ చేసిందో, అంటే ఇది ఒక రకంగా కేసీఆర్ చుట్టూ దయాలున్నారు అని అంటే కేసీఆర్ అసమర్థుడు అనే భావన రాదా? అది చాలామంది దాన్ని సీరియస్గా తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ మాటనైతే నేను సీరియస్గా తీసుకున్నాను. కాకపోతే ఇప్పటికీ తను చెప్తుంది కేసీఆర్ మా లీడర్ అనే మాట చెప్తోంది కదా. తను లీడర్ అయినప్పుడు చెవిలో చెప్పాల్సిన మైక్లో ఎందుకు చెప్తున్నది? ఫాదర్ కూడా కదా. మీకు నాకంటే అపాయింట్మెంట్ దొరకదు. కాకపోతే చెవి దాకా కూడా వెళ్ళడానికే చుట్టూ ఒక వలయం ఉంది, వాళ్ళంతా దయ్యాల. మీకు నాకమ్మా, మీకు నాకు నేను అదివరకు మీడియాలో చెప్పేవాడిని. జయశంకర్ గారు చెప్పారు, పిలువంది పోకు, అడగంది చెప్పకు, అందుకే నేను కేసీఆర్ను పిలిస్తే తప్ప పోను అని. నా అంతటి నేను అపాయింట్మెంట్ అడిగితే కూడా ఆయన సిక్కున్నాడు, కనీసం చూడడానికి వస్తే కూడా ఇప్పటివరకు అపాయింట్మెంట్ లేదు. మరి ఇక మనకంటే ఇబ్బంది ఉంటుంది. ఆమెకేమి ఇబ్బంది అమ్మా, నేరుగా వెళ్ళిపోద్ది కదా. ఆమెను ఎవరైనా గేట్ దగ్గర ఆపుతారా? మనల్ని ఆపినట్టు వెళ్ళనివ్వట్లేదు అనే. ఆమెను ఎందుకు ఆపుతారమ్మా? ఆమెను ఎవ్వరూ ఆపరు. సరే ఆడికి పోయాక కేసీఆర్ మాట్లాడతారా లేదో పక్కకు పెట్టండి. లాస్ట్ టైం ఆమె మన కేసీఆర్ ఇంట్లో ఫామ్ హౌస్లో పక్కన కేసీఆర్ నడుచుకుంటూ వస్తున్నాడు లిఫ్ట్లోంచి, వెనక నుంచి ఆమె వచ్చేది విజువల్స్ ఉన్నాయి కదా. మాట్లాడినలా లేదా నాకు తెలియదు, బట్ కేసీఆర్ గారిని కలిసింది కదా ఆమెను ఎవరు ఆపరు, ఎప్పుడు ఆపరమ్మా. కాకపోతే వీటన్ని గొడవలు ఎక్కడికి లీడ్ చేస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే ఆమె మనస్తత్వం ఏంటంటే కొంచెం సాధించాలనే మనస్తత్వం. అంటే అందరిలాంటి ఆడపిల్ల కాదు కవిత, మొండిపిల్ల. తన అనుకున్న సాధించాలనే ఒక పట్టుదల ఆమెకు ఉంటుంది. అయితే ఆ పట్టుదలే ఆమెను ఇవాళ మిస్గైడ్ చేస్తున్నది. అయితే ఇవాళ కేసీఆర్ కుటుంబం అంటే అది కేసీఆర్ ఒక్కరికి పరిమితమైన కుటుంబం కాదమ్మా. అది ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ కాంట్రిబ్యూట్ చేశారు. ఇలా తెలంగాణ కలవరపడుతున్నది. కవిత పోతే ఒక వ్యక్తిగా కాదు, కవితను ఒక పార్టీ నాయకురాలుగా చూడకూడదు. ఆ తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధమై తెలంగాణ విముక్తి కోసం దిగిన కుటుంబంలో ఆడపడుచు. కాబట్టి ఆమెను ఆ రకంగా పార్టీ ఉపేక్షించడం కావచ్చు, లేదా పార్టీ నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు, పిలిచి కేసీఆర్ గారు మాట్లాడకపోవడం కావచ్చు, ఇవన్నీ లోపాలే. నేను కవితను ఒక్కదాన్ని తప్పు పట్టాను. వాళ్ళ సైడ్ నుంచి నాన్సడం ఏదైతున్నదో ఆ నాన్చివేత ధోరణి, సాచివేత ధోరణి ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, రేపు ఇంకో నాయకుడు ప్రశ్నిస్తాడు, కవిత అన్ని మాటలన్నా కవితనేమీ అనలేదు, నన్నెందుకు మీరు సస్పెండ్ చేయాలనుకుంటాను? సస్పెండ్ చేయడానికి మోరల్ రైట్ కూడా ఉండదు పార్టీకి. ఇప్పుడు జగదీష్ రెడ్డిని ఆమె అన్నట్టుగా ఇంకో నాయకుడు ఇంకో పెద్ద నాయకుడిని అన్నారనుకుందాం, వాళ్ళ మీద చర్య తీసుకోగలుగుతుందా పార్టీ? అయితే నేను కవిత మీద చర్య తీసుకోవాలని చెప్పట్లేదు. కవితను ఇతర పార్టీ నాయకుల్లాగా చూడకూడదు. కవిత ఆమె ఈ లాస్ట్ 17-18 ఇయర్స్ ఆమె జర్నీ చూసినప్పుడు ఇలా కవిత కేసీఆర్ కూతురు కాకపోతే లిక్కర్ కేసు ఎక్కడిది?
కేసీఆర్ని ఏమనలేక ఆయన టార్గెట్ చేసి కదా ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఆ టైంలోనే విలీనం ప్రతిపాదన కూడా వచ్చింది. అవునమ్మా, విలీనం ప్రతిపాదన దానికి ఏం శాంక్టిటీ లేదు. అది ఎవరో సీఎం రమేష్ లాంటి వాడు చెప్పినంత మాత్రాన ఒక ఫోర్జరీ కేసులో దోషిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసును ఎదుర్కొంటున్న వ్యక్తి ఆయన చెప్పిన మాటకి ఏం వాల్యూ లేదు. ఆ పార్టీ చెప్పలేదు, ఈ పార్టీ చెప్పలేదు. చెప్పినప్పుడు మనం బయట ఎవరో వ్యక్తి అన్నంత మాత్రాన దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కవిత సాక్రిఫైస్ చేసిందా లేదా లిక్కర్ కేసులో, ఆమె దోషా కాదా అనేది కోర్టు తెలుస్తుంది. బట్ ఐజాన్ టుడే ఉన్న రికార్డ్ ప్రకారంగా 10,000 పేజీల ఛార్జ్షీట్ వేసి ఆమె మీద ఏమీ ఆధారాలు చూపెట్టలేదు. జడ్జి తిట్టి బెయిల్ ఇచ్చాడు ఆమెకి. మరి ఆ బెయిల్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో జరిగిన డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి. దాన్ని బట్టి చెప్తున్నాను నేను, ఆమెను ఎందుకు జైల్లో పెట్టారు, ఎలక్షన్ల ముందే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆమె అరెస్టు ఏ ఉద్దేశంతో చేశారు, కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించడానికి కాదా? దానివల్లనే కదా 8 సీట్లు మొత్తం 0 అయిపోయింది టీఆర్ఎస్. బీజేపీ 8 సీట్లు గెలిచిందంటే కవితను అరెస్ట్ చేసి ఒక ఆరోపణ చేయడం వల్లనే కదా. ఏమంటారు, కవితను ఇతర నాయకుల్లాగా చూడొద్దు. సెకండ్ ఏంటంటే, కవిత ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకే ఒక్క వ్యక్తికి సాధ్యం, అది కేసీఆర్. వీళ్ళిద్దరు క్లోజ్గా మింగిలైన వ్యక్తులు. నేను వాళ్ళతో క్లోజ్గా మింగిలైన వ్యక్తిని. ఒక దశాబ్ద కాలం దాదాపుగా ఇద్దరు మొండి వాళ్ళే. ఆమె మొండి పిల్ల అంటే కేసీఆర్ ఇంకా మొండి. అయితే ఏదైతే అది కానీ అని వదిలేస్తాడు తప్ప. ఇప్పుడు వేరే వాళ్ళని అంటే ఒక తప్పు చేశారు, 2 తప్పులు చేశారు, చేయనియండి ఒక 10 తప్పులు అని ఉపేక్షించవచ్చు. ఇలా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కుటుంబ సభ్యులు, ఇలా మేము కలవరపడుతున్నాం కదా. తెలంగాణ ఓన్ చేసుకున్నది కదా మిమ్మల్ని. మీ కుటుంబం అంటే మీ కుటుంబం కాదు, అది మా కుటుంబం. యాక్చువల్లీ ఆ కుటుంబమే కాదు, పార్టీలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక డౌట్లు కూడా వస్తున్నాయి కదా. గతంలో ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు అని ఒక డౌట్ వస్తేనే వాళ్ళందరినీ రాత్రికి రాత్రి సస్పెండ్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడేంటి అలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారా, ఆలోచించట్లేదా, కావాలని ఇంకా సాగదీస్తున్నారా అనేది ఏంటంటే, తెలంగాణకు కవిత కావాలి. కేసీఆర్ కూడా ఆలోచించని కొన్ని కోణాలు కవిత లోపల ఉన్నాయి. అది బీసీల కోణమే కావచ్చు, గాంధీ అంబేద్కర్ బొమ్మ అసెంబ్లీలో పెట్టేయడమే కావచ్చు, ఆ మహిళా బిల్లు విషయం కావచ్చు. ఆమె ఒక పాశుపతాస్త్రం తెలంగాణ సమాజంలో. దాన్ని కరెక్ట్గా వాడుకోవాలనుకున్నప్పుడు అది రేవంత్ రెడ్డి చేతిలో ఉండకూడదు, కేసీఆర్ చేతిలో ఉండాలి. సరే పొరపాటు పడవచ్చు, దయ్యం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఎందుకు పిలిచి మాట్లాడి దాన్ని క్లోజ్ చేయకూడదు? ఇప్పుడు తన వెనకాల ఎవరుండి ఇదంతా నడిపిస్తున్నారంటారు? ఎందుకంటే తను నిన్న ఒక మాట అంది, మీ దగ్గర నా వాళ్ళు ఎలా ఉన్నారో నా దగ్గర మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక మీతో ఏమన్నా, ఎవరన్నా వెనకాల ఉంటే బాగుండేది, ఆ మెంటర్షిప్ లేకనే ఆమె పిచ్చి పిచ్చిగా చేస్తున్నది అని అన్ననా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆమెను గైడ్ చేసే వాళ్ళు లేరు కాబట్టి. ఆమెను గైడ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆమె మాటలను ఉపయోగించుకునే వాళ్ళు, ఆమె ప్రెస్ మీట్లలో మాట్లాడేటి కావచ్చు, చిట్చాట్లో మాట్లాడేటి కావచ్చు, ఆమె ఆరోపణలు చేసేటి కావచ్చు, ఇదంతా వాడుకోవడానికి బయట శత్రువులు రెడీగా ఉన్నారు. నేనైతే ఆమె వెనకాల ఎవరో నడిపిస్తున్నారని నేను అనుకోవట్లేదు. అంత అసమర్థురాలు కూడా కాదు ఆమె. ఎవరి చేతుల్లో పావుగా ఉపయోగపడే వ్యక్తి అస్సలే కాదు. మళ్ళీ అది కూడా తిరుగుబాటు కేసీఆర్ మీద, అది ఇంపాసిబుల్. ఆమె ఏంటంటే తను వెనుకకు తగ్గాలి, తను రియలైజ్ కావాలి. కేసీఆర్ గారి మీద బాధ్యత ఎక్కువగా ఉంది. పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంటుంది. ఎందుకని కేసీఆర్ దీన్ని పట్టించుకోవట్లేదు అంటారు? నేను మీకు ఇందాకనే చెప్పాను, ఈమె మొండి అయితే ఆయన జగమొండి అని. అంతే, ఇంకా ఇలాగే ఉంటుందా? ఆయన తల్లి నలిగిపోతుంది మధ్యలో. ఆమె ఏం తప్పు చేసిందని ఈ టార్చర్ అమ్మ ఆమెకి. దీనివల్ల ఆమె తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఆమె బాధ నేను చూశాను, శోభవదినది. ఆనాటి నుంచి ఇవాటి వరకు కూడా అధికారంలో ఉన్న కష్టాలే, బయట ఉన్న కష్టాలే. బట్ దీనివల్ల పార్టీకి నష్టం కావట్లేదా? అవుతుంది. తొందరగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అది పార్టీకి పెద్ద నష్టం, చిన్న నష్టం కూడా కాదు. ఒకవేళ ఆమె కనుక పార్టీ క్లచెస్లోంచి బయటికి పోయింది అనుకోండి, ఇప్పటివరకు జరిగిన నష్టం కంటే 100 రెట్ల నష్టము నెక్స్ట్ ఎన్నికల్లో జరుగుతుంది. ఆమెను కనుక ఏం కాదులే అని కనుక పార్టీ వదిలేస్తే నెక్స్ట్ గెలుపు ఓటమిల మీద కూడా ఆమె చేయబోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆమె మొండి అని చెప్పాను కదా, ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది.
ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. ఆ కోపం అనేది ఇవన్నీ కూడా ఎట్లుంటాయంటే బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయిస్తాయి. అవి ఏం మాట్లాడిస్తాయో కూడా వాళ్ళ చేతిలో ఉండదు అది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ల దాకా పార్టీకి నష్టమే కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లలో గెలుపు ఓటముల మీద కూడా కవిత తీసుకుపోయే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పార్టీ నుంచి బయటికి పంపే ఆలోచన మానుకొని, కొంతమంది కోపాలు వస్తాయి. నాకు ఎమ్మెల్యేలు కొంతమంది ఫోన్లు చేశారు, మీరేంది కవితను సమర్థిస్తున్న ఎన్కేసుకు వస్తున్నారంటే, కవిత కేసీఆర్ కాదయా, తెలంగాణ ఇల్లు అది, ఆ తెలంగాణ ఇల్లు చిన్నభిన్నం కావద్దు, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. కవిత ఏదో చేసిందని మీరు కోపానికి వచ్చుడు, ఆమె మీద మీరో రాయడం ఇది కరెక్ట్ కాదు. ఇది సరి చేసుకోవాలని కేసీఆర్ చెప్పండి. నేను కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ఇంకొక రోజు కూడా ఆలస్యం చేయకుండా ఆమెను పిలిచి ఎందుకు ఆమె కోపం వచ్చింది, దానికి కారణం ఏంటి, అసలు దాని వెనకాల రాజకీయాలు ఏం లేవు, అదేందో ఆయన మాట్లాడితే కానీ తెలియదు. అవన్నీ సర్ది చేసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్. ఒకవేళ కవిత బయటికి పోయినా రేపు భవిష్యత్తులో డ్యామేజ్ జరిగినా అది కేసీఆరే కారణమవుతాడు. నిన్న కూడా గవర్నమెంట్ పడిపోవడంలో కూడా ఆయన కొన్ని పట్టించుకోకపోవడం వల్లనే స్వయంకృత అపరాధం అనేది అది నిర్వివాదాంశం. కాబట్టి కేసీఆర్ ఏమనుకున్నా పర్వాలేదు, ఆయన కనుక దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నా. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ, మీ తండ్రి బిడ్డల సంగతి పక్కకు పెట్టి తెలంగాణ ఇంట్రెస్ట్తోని మళ్ళీ ఇంకో పార్టీని మోసే స్థితిలో తెలంగాణ లేదు. ఇవాళ ఈ పార్టీ వచ్చింది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు